హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమాశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఎలిసిపోయిన జీన్స్ ప్యాంట్లని కొత్తగా ఎలా మార్చుకోవాలో చూపిస్తానండి. ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా ఒక 4-5 టైమ్స్ వేసుకోగానే కలర్ ఫేడ్ అవ్వడం వల్ల మనం పక్కన పడేస్తుంటాము. సో వీటి కోసం నేను పక్కా ర్యాంగ్ అనే ఒక ప్రోడక్ట్ అయితే యూజ్ చేశానండి. ఇవైతే 5 ప్యాకెట్స్ డైఫిక్స్ అండి, ఇంకా 10 ప్యాకెట్స్ పక్కా ర్యాంగ్ బ్లాక్ కలర్ షాసెస్ వచ్చాయండి. సో చూసారు కదా, ఇవ్వండి 10 ప్యాకెట్స్. తర్వాత వీటి కోసం మనము చాలా వేడిగా ఉన్న హాట్ వాటర్ తీసుకోవాలండి. లేదంటే మీరు గ్యాస్ పైన బాయిల్ అవుతున్న వాటర్లో ఈ కలర్ షాషే వేసి యూజ్ చేసిన నో ప్రాబ్లం అండి. సో నేనైతే గీజర్ వెరీ హాట్గా పెట్టేసి ఎక్కువ హాట్ వాటరు హీట్గా ఉన్నది తీసుకొని అప్పుడు నేను బకెట్లో హాఫ్ వాటర్ పట్టుకొని నేను యూజ్ చేశానండి. మీరైతే డైరెక్ట్గా గ్యాస్ దగ్గర చేసుకుంటా అన్నా నో ప్రాబ్లం అండి, అలా కూడా చేయొచ్చు. గ్యాస్ మీద మరుగుతున్న నీళ్ళలో ఈ కలర్ షాష్ యూజ్ చేయాలండి. నేనైతే గీజర్ దగ్గర హాట్ వాటర్ పట్టేసి అప్పుడు 2 స్పూన్ల కల్లుప్పు అండి, అదే రాళ్ళ ఉప్పు అండి, అలాగే ఒక బ్లాక్ కలర్ షాషే యూజ్ చేశానండి. నేను రెండు జీన్స్ ప్యాంట్లే కాబట్టి ఒకటే షాషే యూజ్ చేశానండి. మీరైతే ఎక్కువ 3-4 క్లాత్స్ వేసుకుంటే 2 బ్లాక్ కలర్ షాషే యూజ్ చేయండి. నేనైతే ఒకటే యూజ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ నైట్ ట్రాక్ ప్యాంట్ తీసుకుంటానండి. ఈ నైట్ ట్రాక్ కూడా చాలా కాస్ట్లీ అండి. దీన్ని బయటకు వేసుకోవాలని వెళ్ళాలంటే చాలా ఘోరంగా ఉందండి, ఎలిసిపోయింది. 10 టైమ్స్ కూడా ప్రాపర్గా యూజ్ చేయలేదు. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్ అండి. ఇది కూడా చాలా తక్కువ టైమ్స్ యూజ్ చేసామండి. చాలా కొత్తగా ఉంది, బట్ కలర్ ఫేడ్ అయిపోయింది. మీకు బ్లూ కలర్ కనిపిస్తుండొచ్చు, బట్ ఇది బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్ అండి. సో చూసారు కదా, దీనిని మనం ఒక 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టాలండి. అప్పుడైతేనే బ్లాక్ కలర్ అనేది ప్యాంట్లకు పడుతుంది. సో ఇది చూసారు కదండి, ప్రొటెక్షన్ కోసము వాళ్ళు కలర్ ప్యాకెట్స్తో పాటు ఇది కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి ప్రొటెక్షన్ కోసం అండి. మన బ్లాక్ కలర్ వాటర్ అనేవి డ్రెస్ పైన పడకుండా, అలాగే గ్లౌజెస్ కూడా ఇచ్చారు. మనం డైరెక్ట్గా వేసుకోకుండా హ్యాండ్స్తో ఫేస్ చేయకుండా గ్లౌజెస్ కూడా యూజ్ చేయాలండి. ఇంకొక బకెట్లో నేను డైఫిక్స్ ప్యాకెట్ ఉంది కదండి, అదొక ప్యాకెట్ యూజ్ చేశాను. ఇలా 6 సాయంతో కలపండి. చూసారు కదా, అరగంట సేపు నానిన జీన్స్ ప్యాంట్లు అనేవి మనం డైరెక్ట్గా డైఫిక్స్ వాటర్లోకి ముంచేసుకుందామండి. సో చూసారు కదా, ఇలా నానబెట్టేసి ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు ఉంచాలండి. చూసారు కదా, ఈ బ్లాక్ కలర్ వాటర్లో నుండి నెక్స్ట్ బ్లూ కలర్ బకెట్ అండి, డైఫిక్స్ వాటర్ అవి అందులోకి మనం పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంచుకోవాలండి. అప్పుడైతేనే ఆ డై అనేది మనకి పాయింట్లకి ఫిక్స్ అయిపోతుందండి. మళ్ళీ వాటర్లో వాష్ చేసినప్పుడు ఊడిపోకుండా. బట్ ఇక్కడ ఒక టిప్ అనేది చెప్తున్నానండి. ఎప్పుడైనా మనం వాషింగ్ మిషన్లో ఈ బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్లు వేసినప్పుడు వేరే క్లాత్స్ తోటి కలిపి వేయకండి. ఎందుకంటే చెప్పలేము, వాషింగ్ మిషన్ అనేది ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఈ కలర్ మళ్ళీ ఒకవేళ వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. సో నేను ఇది ఒక టిప్ చెప్తున్నానండి, సపరేట్గా వాష్ చేసుకోండి, మీకు చాలా లైఫ్ వస్తుందండి. ఈ ప్యాంట్లు అనేది బ్లాక్ కలరు చూసారు కదా ఎలా ఉందో. ఇది మోడలే కొంచెం అక్కడక్కడ వైట్ ప్యాచెస్ అండి. జీన్స్ ప్యాంట్ అనేది చాలా బ్లాక్ కలర్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. కలర్ అనేది చాలా పట్టేసిందండి, దానికి కొత్త ప్యాంట్ లాగా అనిపిస్తుంది. చూసారు కదా, జీన్స్ ప్యాంటు కొత్త జీన్స్ ప్యాంట్ లాగా మారిపోయింది. సో మీరు కూడా వీలైతే ఈ టిప్ ఫాలో అవ్వండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ప్రతిసారి కలర్ ఫేడ్ అయినప్పుడు కొత్త ప్యాంట్లు కొనడము, మళ్ళీ పక్కన పెట్టేయడము, మళ్ళీ కొనడము, ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ అండి. నేనైతే ఇలా ట్రై చేశాను. చూడండి, ఇది నైట్ ట్రాక్ అండి, ఇది కూడా కాస్ట్లీ నైట్ ట్రాక్ అండి. సో ఇలా వచ్చేసి 2 ప్యాంట్లు కూడా నాకు కొత్తగా ఇప్పుడే కొన్న ప్యాంట్ లాగా ఉన్నవండి. సో మీరు కూడా వీలైతే ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.